హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గానైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గానైనా 5 నిమిషాల్లో ఇలా కలర్ఫుల్గా టేస్టీగా ఇంట్లో బ్రెడ్ ఎగ్ ఉంటే ఇలా ట్రై చేయండి. మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా ఈవినింగ్ టైంలో 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకుని చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఇప్పుడు ఇలా 4 పీసెస్లా కట్ చేసి తీసుకోవాలి ప్లేట్లోనికి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేశాను నేను. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్, 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 2-3 వెల్లుల్లిపాయలు, ఒక 2 ఎగ్స్ని కొట్టి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోకి నేను కొద్దిగా చీజ్ వేస్తున్నాను. మీ దగ్గర చీజ్ లేకపోతే వేయకపోయినా పర్లేదు, బాగుంటుంది. చీజ్ వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను. వేసుకొని ఈ ఎగ్ మిక్చర్లోనికి ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా డిప్ చేసుకుంటూ ప్యాన్లోనికి వేసేసుకోండి. ప్యాన్లో సరిపడినన్నింటిని ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిదనం అంతా పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి. అలాగే మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. పిల్లలే కాదండి, ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అని అనుకుంటే ఇంట్లో బ్రెడ్ ఎగ్ కొత్తిమీర ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.